మకర రాశి వాళ్లకు ఈ వారంలో తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతుంటుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. నూతన విధానాలను అవలంబిస్తూ అందరికంటే వేగంగా స్పందిస్తూ ఆలోచిస్తూ వచ్చినటువంటి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా కలిసి వస్తాయి. ప్రయాణాల వలన ఆశించినటువంటి శుభ ఫలితాలు పొందుతుంటారు. ఆర్థిక విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ వారంలో ఆశించిన ఫలితాలు అందుకునేందుకు చక్కని అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. స్వతంత్రమైనటువంటి భావాలు, స్వంతంగా కష్టపడేటటువంటి తీరు మీ పెద్దవారిని ఆకట్టుకొని మీకు చక్కని ప్రోత్సాహాన్ని, సలహాలను వారు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వృత్తి జీవనాలు, వ్యాపార జీవనాలు సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి ప్రయత్నాల వలన కుటుంబ జీవన విధానాల్లో చక్కని మార్పులను కూడా మీరు ఆస్వాదిస్తూ ఉంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. పిల్లల చదువుల విషయంలో కొన్ని రకాల బద్ధకాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఎప్పటికప్పుడు వారిని మీరు చక్కగా ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. పరిచయం లేనటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తుండండి. అనేకమైనటువంటి ప్రయత్నాలు, పరిచయాలు మిమ్మల్ని ఒత్తిడికి, అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రోత్సాహాన్ని కలుగచేస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటుండాలి. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. అంతేకాకుండా తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి పరమేశ్వరునికి అర్పణ చేయటం, పెరుగన్నమును నివేదన చేయటం, పేదవారికి అన్నదానం చేయటం మంచిది.